హాయ్ హలో నమస్తే. ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి. G+1 13 ఇయర్స్ ఓల్డ్. కరీంనగర్లోని అశోక్ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది. ఇది అశోక్ నగర్లో ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఇది 108 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న G+1 బిల్డింగ్ అండి. ఇది కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్. ఇక్కడ మెయిన్ గేట్ అండి. ఇది నార్త్ ఫేసింగ్, నార్త్ వెస్ట్ రెండు వైపుల రోడ్ ఉంటుందండి. ఇది హాలు. కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ ఉంటుంది. 2 BHK, పైన 2 BHK, కింద పైన 2 BHK ఉంటాయి. 108 స్క్వేర్ యార్డ్స్లో మంచి మెజర్మెంట్లో ఉన్న హౌస్ అండి ఇది. ఈ కిచెన్ ఓపెన్ కిచెన్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. అశోక్ నగర్లో అన్నింటికీ అవైలబుల్. మార్కెట్ కానీ, స్కూల్ కానీ, కాలేజీలకు కానీ అన్నిటికీ కూడా అందుబాటులో ఉండే హౌస్ అండి ఇది. ఇది పూజ గది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా సైజులు బాగానే ఉంటాయండి. నీట్గా ఉంటుంది. డబుల్ బెడ్రూమ్, డబుల్ కట్ బెడ్, స్వేగా కూడా ఖాళీ ప్లేస్ ఇంకా ఉంది చూడండి. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేసీగానే ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ దేని దానికే ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్కి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. చాలా నీట్గా మెయింటైన్ చేశారండి హౌస్ని ఓనర్. ఇది కాంపౌండ్. ఇక్కడ వాష్ ఏరియా. ఇక్కడ ఈశాన్యంలో బోర్ వస్తుందండి. ఇక్కడ బోరు, సంపు అన్నీ కూడా వాస్తు ప్రకారమే నిర్మించబడి ఉంది. 13 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయినప్పటికీ కూడా ఇల్లు చాలా బాగుందండి. ప్రైమ్ లొకేషన్లో G+1 హౌస్ అనేది అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నట్లయితే నన్ను కాంటాక్ట్ చేయగలరు. అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా కోఆపరేట్ చేయండి. ఇది హాల్ అండి. పైన ఫస్ట్ ఫ్లోర్లో హాల్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. పైన కూడా సేమ్ డబుల్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయండి. కింద లాగానే పైన కూడా ఉంటాయి. ఇక్కడ ఓపెన్ కిచెన్. ఇక్కడ పూజ గది మాత్రం దీనికి అనుకునే ఇందులోనే పూజ గది ఇచ్చారండి. కిచెన్లోనే ఉంటుంది. కింద సపరేట్ ఉంటుంది కానీ పైన కిచెన్లోనే ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా కింద లాగానే పైన స్పేసీగానే ఉంటుందండి. సేమ్ సైజులు ఉంటాయి. కింద పైన ఉంటుందండి. మొత్తం రెంట్కి ఇచ్చినట్లయితే ఒక 20,000 వరకు వస్తుందండి. కింద పైన ఆ పైన కూడా ఒక పెంట్ హౌస్ లాగా ఉంటుంది. చాలా నీట్గా కాపాడుకున్నారండి ఓనర్ దీన్ని. అదేవిధంగా ఇక్కడ నర్సరీ లాగా అన్నీ కూడా చెట్లు ఉంటాయి. చాలా అద్భుతమైన వాతావరణం ఉంటుందండి. పైన అన్నీ కూడా చెట్లు పెట్టడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. సిటీలో ఉన్న ప్లేస్ను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని అన్ని రకాల మొక్కలను ఇక్కడ నాటడం జరిగింది.
దీన్ని బట్టి చెప్పొచ్చు ఇతని ఇల్లుని ఎంత అద్భుతంగా కాపాడుకున్నారనేది చూడొచ్చండి. కాబట్టి ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే నన్ను వెంటనే సంప్రదించగలరు. అదేవిధంగా దీని యొక్క ఓనర్ ప్రైస్ వచ్చేసి 80 lakhs చెప్తున్నారండి, 80 లక్షలు. ఇంకా కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయగలరు. నమస్తే.